అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం పన్నీర్ బిర్యానీ హోమ్ మేడ్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. వచ్చేయండి. కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. ఆనియన్ వచ్చేసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, క్యాప్సికమ్ ముక్కలు, టమాటా ముక్కలు, మెయిన్ గా పన్నీర్ని ఇలా క్యూబ్స్ గా కట్ చేసుకున్న ముక్కలు, కొంచెం నెయ్యి, బిర్యానీ మసాలా, గరం మసాలా, హోమ్ మేడ్ గరం మసాలా, ఇదంతా కలిపింది, పెరుగు, 2 నిమ్మకాయలు, వాటర్. ముందుగా మనం పలావ్ గిన్నెని బిర్యానీ గిన్నెని ఇలా స్టవ్ మీదకి సెట్ అయ్యేలా చూసేసుకుందాం. ఆ తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసేసుకుందాం. ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా వేసుకుందాం. నెయ్యి ఎందుకు వేసుకోవాలంటే మనకి మంచి ఫ్లేవర్ని ఇస్తుంది నెయ్యి అనేది. ఇప్పుడు ఈ రెండింటిని కొంచెం ఆయిల్లోకి నెయ్యి మిక్స్ అయ్యేదాకా ఉంచుకుందాం. ఆ తర్వాత పలావ్ దినుసులు అన్నీ ఇలా మిక్స్ చేసుకున్నాం కదా, వీటన్నిటిని ఇలా వేసేసుకుందాం. ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చేదాకా వేయించుకుందాం. ఇప్పుడు మనము 1 కప్పు పన్నీర్ ముక్కల్ని వేయించుకుందాం. ఇది ఒక సైడ్ మొత్తం గోల్డెన్ కలర్ వచ్చేదాకా మనం కలుపుకొని ఉంటే ఇవనేది ఏంటంటే కొంచెం ముక్కలు అవ్వకుండా ఉంటాయి. ఒక సైడ్ మొత్తం గోల్డెన్ కలర్లోకి వచ్చేదాకా ఉంచాలి వీటిని కలపకుండా. ఇలా ఈ కలర్లోకి వచ్చిన తర్వాత ఓన్లీ పన్నీర్ పీసెస్ వరకు మనము ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు మనము 1 కప్పు ఆనియన్స్ వేసుకుందాం. వీటిని కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేదాకా వేయించుకుందాం. ఇప్పుడు మనము క్యాప్సికమ్ ముక్కలు వేసుకుందాం. ఇవి కూడా కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత మనం ఇప్పుడు టమాటా ముక్కల్ని కూడా వేసేసుకుందాం. ఇప్పుడు మనము ఒక 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. వా, ఏం మంచి స్మెల్ వస్తుంది. వావ్, ఇది పచ్చివాసన పోయేదాకా ఉంచుకొని ఆ తర్వాత మనము ఒక 2 పచ్చిమిరపకాయలు పొడుగ్గా తరుక్కున్న పచ్చిమిరపకాయల్ని వేసుకుందాం.
అది కూడా కొంచెం చిట్పట్లాడేదాకా ఇలా వేయించుకుందాం. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకుందాం. ఇప్పుడు మనము ఒక 1/2 కప్పు పెరుగు వేసుకుందాం. ఇది పచ్చివాసన పోయేదాకా ఇలా వేయించుకుందాం. ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత ఇందాక మనం వేయించి పెట్టుకున్నాం కదా ఆ పన్నీర్ ముక్కలు కూడా వేసేసుకుందాం. ఆ తర్వాత కొంచెం ఉప్పు కూడా వేసుకుందాం. గుర్తుంచుకోండి, దీంట్లో ఉప్పు ఒకవేళ వేస్తే ఎసర్లో వేయాల్సిన పని ఉండదు. అందుకని చెప్పేసేసి మీరు ఎట్లా వీలుంటే అలా ఉప్పు వేసుకోవాలి. కొంతమంది మర్చిపోయి ఎక్కువ వేసేస్తారు, అందుకని మెయిన్ గా చెప్పాను. కొంచెము కారం కూడా వేసుకుందాం. అంటే అది చాయిస్, అది ఆప్షన్. మేమైతే వేస్తున్నాము, మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే లేదు. ఒక చిటికెడంతా పసుపు కూడా వేసేసుకుందాం, చాలా లైట్ గా పసుపు కూడా వేసుకుందాం. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి జాగ్రత్తగా కలుపుకుందాం. ఎందుకంటే పన్నీర్ ముక్కలు ఉంటాయి కదండి, అవి వెంటనే చిరిగిపోతాయి. అందుకని జాగ్రత్తగా ఇలా కలుపుకుందాం. ఓకే, ఇప్పుడు వీటిని ముక్కలన్నిటికీ, అంటే పన్నీర్ ముక్కలన్నిటికీ ఈ గరం మసాలా పట్టేదాకా మనం ఇంతే ఉంచుకుందాం. ఈ ముక్కలన్నీ ఇలా నూనె పైకి తేలేదాకా వేయిన తర్వాత ఇప్పుడు మనము వాటర్ పోసుకుందాం. మేమైతే 2.5 గ్లాసుల బియ్యానికి 5 గ్లాసుల నీళ్లు పోసుకుంటున్నాం. 1 2 3 4 ఒకసారి ఇలా కలుపుకుంటే ఏంటంటే కింద అడుగుండకుండా మొత్తం నీట్గా పైకి వచ్చేస్తాయి. మరి వాటర్ పట్టాలి కదా ప్రతి ముక్కకి, అందుకని. పెసరు కాగే లోపల ఇప్పుడు మనము బియ్యాన్ని కడిగేసుకుందాం. మేమైతే బాస్మతి రైస్ ని తీసుకున్నామండి. మీరు ఏ రైస్ తీసుకుంటే అది మీ ఇష్టం. మేమైతే ఎక్కువ ఈ రైస్ నే లైక్ చేస్తాం, బిర్యానీ అన్నా పులావ్ అన్నా రైస్ ఐటమ్ అన్నప్పుడల్లా. ఇలా వాటర్ పోసుకొని 3 టైమ్స్ కడిగితే ఏంటంటే మనకి ఒకసారి వదలకపోయినా ఇంకొకసారి ఏమైనా డస్ట్ అలాంటిది ఉంటే, పౌడర్స్ అలాంటివి పోతాయి. కొంచెం వైట్ గాను కొంచెం పొడి పొడిలాడుతూ రావాలంటే ఒక చెక్క నిమ్మకాయ పిండుకోవాలి. వావ్! ఇప్పుడు మనము
వాటర్ ని ఏమీ కలపకుండా బియ్యం పోసేసుకుందాం. ఆ తర్వాత లాస్ట్ లో మూత పెట్టే ముందు ఇలా కొత్తిమీర పుదీనా ఆకులు వేసుకుంటే లాస్ట్ లో మొత్తం రైస్ అంతా అయిపోయిన తర్వాత చాలా మంచి వాసన వస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. రండి గాయస్, మనము బిర్యానీ పన్నీర్ బిర్యానీ ఎలా రెడీ చేసేసామో చూసేద్దాం. వావ్, ఆసమ్! సరే కలిపి చూద్దాము. నాకైతే కలపాలని లేదు, కలిపి చూసేద్దాం. వావ్, సూపర్ ఉడికింది అసలు పన్నీర్. వావ్, ఎంత టమాటా కూడా అన్ని ముక్కలన్నీ భలే మగ్గినాయి. వావ్, స్మెల్ అయితే అద్దర్స్. టేస్ట్ చూసేసి ఎలా ఉందో చెప్పేస్తాను మీకు. నాకైతే అస్సలు ఆగట్లేదు. నేను ఇలా మాట్లాడుతుంటేనే నాకు వచ్చేసి నోరు ఊరిపోతుంది. కమాన్, ఎలా ఉందో చూసేద్దాం, వచ్చేయండి. టేస్ట్ ఇట్లా కరివేపాకు లాస్ట్ లో గార్నిష్ చేసుకోవాలి. చేసుకొని ఒక 2 సెకండ్స్, 2 మినిట్స్ అయినా పర్వాలేదు, అలా మూత పెట్టేస్తే కరివేపాకు ఫ్లేవర్ అంతా మనకి బిర్యానీలోకి పట్టేస్తుంది. ఆ తర్వాత మన బిర్యానీ రెడీ. రండి ఫ్రెండ్స్, ఎలా కుదిరిందో చూసేద్దాం. నాకైతే ఈ స్మెల్ చూస్తేనే వావ్ అని అనిపిస్తుంది. చూద్దాం ఎలా చేశానో, టేస్ట్ చేసేద్దాం. మీరు కూడా ట్రై చేయండి. ఫస్ట్ నిమ్మకాయని ఇలా ఆనియన్ మీద పిండేసుకుందాం. తర్వాత పన్నీర్ చూసారా, అసలు ఎంత సాఫ్ట్ గా వేయించడం వల్ల ఎంత బాగుందో. వా, వావ్, సూపర్, చాలా బాగా వచ్చింది. నాకైతే దీంట్లో ముందుగా ఈ పన్నీరు చాలా బాగా ఉడికింది. టేస్ట్ అనేది చాలా బాగా తెలుస్తుంది నాకు. తొందరగా నేను పన్నీర్ బిర్యానీ లైక్ చేయను, కానీ ఇది మాత్రం చాలా బాగా ఉంది. ఇంకొకటి కీరా కూడా ఉంది కదా, కీరా కూడా ఒక ముద్ద పెట్టుకొని టేస్ట్ చేద్దాం. క్యా బాత్ హై, మరి ఇది ఫీల్ అవుతుంది కదా. వా 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 వా, ఇంకేం కావాలండి ఈ జీవితానికి. అద్భుతంగా ఉన్నాయి, చాలా బాగుంది. మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో అనేది కమెంట్ లో కూడా చెప్పండి. సూపర్.